బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే మ్యాచ్ చూడాలని ఎంతో ఆశపడిన అభిమానులకి వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ తొలి రోజు ఆట ఆగిపోయింది. దీంతో తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వికెట్ నష్టపోకుండా ఆస్ట్రేలియా 28 పరుగులు చేసింది. కాగా పిచ్చి పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే పిచ్చి నుంచి బౌలర్లకు ఆశించినంత సహకారం లభించడం లేదు. బంతి స్వింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో బుమ్రా కాస్త అసహనానికి లోనయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ ను బుమ్రా వేశాడు. ఆ ఓవర్ లో బంతిని స్వింగ్ చేయడంతో బుమ్రా విఫలమయ్యాడు. దాంతో బుమ్రా అసంతృప్తికి లోనయ్యాడు. ఎక్కడ బౌలింగ్ చేసినా బంతి స్వింగ్ అవడం లేదని గిల్ తో అన్నాడు. అతడు అన్న మాటలు స్టంపు మైక్ లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఇప్పటికే వర్షం కారణంగా తొలి రోజు ఆట తుడిచిపెట్టుపోగా ఇక రెండో రోజు కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నివేదిక పేర్కొంది. అలాగే మూడో రోజు కూడా వర్ష సూచన ఉండడంతో ఈ మ్యాచ్ సజావుగా సాగుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే మాత్రం టీమిండియాకు WTC ఫైనల్ అవకాశాలు సన్నగిల్లిపోయినట్టే.